అనేటువంటి హెచ్చరిక పౌలు గారు చెప్తున్నారు, నేను చెప్తుంది కాదు. ఈయనేంటో వచ్చి మాకు వార్నింగ్ ఇస్తున్నారని మీరేం ఆలోచించకండి. మీ గురించి ఎవరి గురించి నాకు చెప్పట్లా, ఓకేనా? అంకుల్ గారు ఎవరి గురించి కూడా నాకు తెలియజేయలేదు. ఓకే, దయచేసి ఈ వాక్యం ఏంటంటే కోసిద్ది, కాబట్టి మీరెవరు కూడా నొప్పించకండి. మీ ఎవరిని ఉద్దేశించి నేను చెప్పటం లేదు. పౌలు గారు తిమోతికి లెటర్ రాస్తూ ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకు హెచ్చరిస్తూ ఉన్నాడంటే, మరి నాలాగా తిమోతి కూడా ఒక యవనస్తుడికి మరి యవన కాలంలో ఎక్కువ శ్రమలు ఉంటాయి. యవనస్తులు అందరికీ తెలిసేది. యవన కాలంలో యవనం అనేది ఒక పోరాటం. బైబిల్లో మనం చూసుకుంటే యవనస్తులు చాలామంది ఉన్నారు. అది మీకు తర్వాత నేను తెలియజేస్తాను దేవుని చిత్తం అయితే. ఇప్పుడు మన కాన్సెప్ట్ అది కాదు కాబట్టి నేను దాన్ని ఓవర్కమ్ చేసి డివైడ్ చేసుకుని వెళ్ళిపోతాం ముందుకి. మరి ఈ పైకి భక్తి కలిగిన వారి వల్లే ఉండటం అంటే, చర్చికి వస్తారు, ఏం చేస్తారు? చర్చికి వస్తారు, ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, నాలాగే వాక్యం కూడా చెప్పచ్చు. కానీ ఏముండదు? రక్షణ ఉండదు, మారు మనసు ఉండదు, మారు మనసు తగినటువంటి క్రియలు ఉండదు, ఆ యొక్క జీవితం ఉండదు. అర్థమైందా? అంటే పాటలు పాడితే మన క్రైస్తవులు అయిపోతామా? దేవుడు మనల్ని దీవించేస్తాడా? మ్యూజిక్ ప్లే చేస్తే దేవుడు దీవించేస్తాడా? వాక్యం చెప్పేస్తే దేవుడు దీవించేస్తాడా? లేదు. దేవుని దీవెనలు మనం పొందుకోవాలంటే, దేవుని కృపకు మనం పాత్రం కావాలంటే, మనము పైకి భక్తి కలిగిన వారి వల్ల ఉండకూడదు. ఇన్ అండ్ అవుట్. అర్థమైందా? లోపల బయట ఒకటే ఉండాలి. మనం ఏది ఆలోచిస్తామో అదే మనం చేస్తాం. ప్రభు అనేటు యేసుక్రీస్తు వారు అన్నారు, ఒకని హృదయం ఏది తలంచిద్దో వాడు అదే చేస్తాడు. అవునా కదా? ఒక దొంగ ఉన్నాడు, ఉదాహరణకి. ఒక దొంగతనం చేయాలి అనుకున్నాడు అనుకోండి. వాడు అనుకోకుండా వచ్చేసి సడన్గా ఒక బ్యాంకుని దొంగతనం చేయగలరా? చేస్తాడా చెప్పండి? చేయడు. వాడు బ్యాంకు దొంగతనం చేయాలి అని అనుకుంటే వాడు ఎంతగానో, వాడు ఎన్ని రోజులుగానో దాన్ని ప్లాన్ చేసుకోవాలి. అవునా కదా? ప్లాన్ చేయాలి. వాడు రెక్కి నిర్వహిస్తాడు, చూస్తాడు ఎటు నుంచి రావాలి, ఎక్కడ బ్రేక్ చేయాలి, ఎలా తీసుకెళ్ళాలి, ఎక్కడ సెక్యూరిటీ ఉంటుంది, ఎక్కడ సెక్యూరిటీ ఉండదు అని ఎంతో వాడు ప్లాన్ చేసుకుంటే కానీ ఒక దొంగతనం చేయడు. ఒక దొంగతనమే కాదు, ఏ నేరం చేయాలన్నా, ఏ తప్పు చేయాలన్నా కానీ దానికి చాలా ప్రణాళిక, ప్లానింగ్ అనేది ఉంటుంది. అంతేగాని యాదృచ్ఛికంగా అంటే అనుకోకుండా ఎవరు కూడా ఏది చేయరు. ప్రియమైన దేవుని పిల్లారా, నేను చెప్పేది ఏమిటంటే, మనము పైకి భక్తి కలిగిన వారి వల్ల ఉంటే మనము దేవుని యొక్క కృపకు మనము పాత్రలము కాలేరము. మనకి ఇన్ అండ్ అవుట్ ఒకటే ఉండాలి. దేవుడు వారిని వేషధారులు అన్నాడు. అందుకే వేషకైనా పరలోకం ఇస్తా అన్నాడు, కానీ వేషధారులకి పరలోకం లేదు అంటా అన్నాడు. అందుకే మనము పైకి భక్తి కలిగిన వారి వల్లే ఉండకూడదు. లోపల నుంచి భక్తి అనేది ఎక్కడి నుంచి ఉండాలంటే లోపల నుంచి రావాలి, హృదయం నుంచి రావాలి. ఒకసారి యేసుక్రీస్తు వారు ఆ శిష్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అడుగుతారు, మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తూ ఉన్నారన్నాడు. ఏమైంది చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే? అపవిత్రం అయిపోయింది అన్నారు. అందుకే ప్రభువారు అప్పుడు ఏమన్నారు? బయట నుంచి లోపలికి వెళ్ళేది కాదు మనుషులు అపవిత్రం చేసేవి, లోపల నుంచి బయటికి వచ్చేవేవో అవి మనుషుల్ని అపవిత్రం చేస్తాయి. ఏమొస్తున్నాయి లోపల నుంచి బయటికి? అర్థమైందా? ప్రభువారు చెప్పినటువంటి అవే ఈ యొక్క శరీర కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, అర్థమైందా? ఈర్ష, ద్వేషము, అసూయ, మత్తత, విభేదములు, కల్లరి, ఇవన్నీ కూడా ఒకటి కాదు, పెద్ద లిస్టే ఉన్నది. మనందరికీ తెలుసు వాక్యం, గలతీయులకు రాసిన పత్రికలో ఉంటుంది కదా. అవన్నీ కూడా పెద్ద లిస్ట్ అక్కడ ఉన్నది. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనుషుల హృదయంలో నుంచి బయటికి వచ్చి మనుషుల్ని అపవిత్రం చేసేదిగా ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మనలో భక్తి లేనప్పుడు. ఏ భక్తి లేనప్పుడు? నిజమైనటువంటి భక్తి లేనప్పుడు. మనం పైకి భక్తి కలిగిన వారి వలె ఉంటే మన యొక్క జీవితం అలాగే ఉంటుంది. మన జీవితంలో మార్పు ఉండదు, మన జీవితంలో క్రియలు ఉండవు, మన జీవితంలో అభివృద్ధి ఉండదు, మన జీవితానికి ఆశీర్వాదం కూడా ఉండదు.
దేవుడు ఆశీర్వదించాలి అని మనం కోరుకుంటాము, కానీ దేవునికి విధేయత మనం చూపించాలి అని అనుకోం. దేవుడికి నువ్వు విధేయుడు కాకుండా దేవుడి నుంచి మేలు ఆశీర్వాదములు ఎలా పొందుకోగలవు? ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని పిల్లారా. మనం దేవుని నుంచి మేలు పొందుకోవాలంటే మనం పైకి భక్తి కలిగిన వారి వల్ల ఉండకూడదు. మనం దాని శక్తిని ఆశ్రయించిన వారముగా మనం ఉండకూడదు. ఓకే, ఇప్పుడు శక్తిని ఆశ్రయించకపోవటం అంటే ఏమిటో కూడా మనం చూసుకుందాం. అసలు దేవుని వాక్యానికి ఆ శక్తి ఉందని మీరు నమ్ముతున్నారా? ఎస్. ఇక్కడ దేవుని శక్తిని ఆశ్రయించకపోవటం అంటే ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి మనం విధేయత చూపించకపోవటమే. దేవుని వాక్యం మనల్ని మార్చగలిగేది అని మనం నమ్మినట్లయితే వాక్యానికి మనం విధేయులం కావాలి. దేవుని వాక్యం ఎంత బలమైందంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది, అది రుణంచల ఖడ్గము కంటే బలము గలదై ఎముకలను ముళ్ళను సైతము చీల్చుకుంటూ వెళ్ళి మనుషుని అంతరంగాన్ని అది పరిశోధన చేసేద్దంట. నాకు తెలిసి ఏ ఎక్స్రే కానీ మరి ఏ స్కానింగ్ కూడా అంత బాగా పనిచేయకపోవచ్చు. మనకు ఒక డిసీజ్ వచ్చింది అనుకొని మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఈసీజీ, అల్ట్రా స్కాను, రకరకాలైన స్కానింగ్లు డాక్టర్లు తీస్తూ ఉంటారు. మరి వాటి యొక్క రిపోర్ట్స్ ఎంతవరకు ఉంటాయో నాకైతే తెలియదు, కానీ దేవుని వాక్యం ఇచ్చేటువంటి రిపోర్ట్ ఉంటుంది చూసారా, అది ఈజ్ మోర్ దాన్ మిర్రర్. మనం అద్దం దగ్గరికి వెళ్తే అద్దం ఎలా మనం చూపిస్తుంది మనల్ని? మనం నల్లగా ఉంటే తెల్లగా చూపిస్తుందా? అందహీనంగా ఉంటే అందంగా చూపిస్తుందా అద్దం? అర్థమైందా? మనం తెల్ల చొక్కా వేసుకుంటే తెల్ల చొక్కానే చూపిస్తే, నల్ల చొక్కా వేసుకుంటే నల్ల చొక్కానే చూపిస్తే, అవునా కదా? అంటే మనం నిజస్వరూపాన్ని అద్దము ఎలాగో చూపిస్తుందో దేవుని వాక్యము కూడా మన యొక్క నిజస్వరూపాన్ని అలాగే చూపిస్తుంది. అందుకనే దేవుని వాక్యాన్ని మనం ప్రతిదినము చదవాలి. దేవుడు మాట్లాడతాడు అంటే ఎలా మాట్లాడతాడు? ఇలాగే దేవుడు మాట్లాడేది. నీ ముందు వచ్చి ప్రత్యక్షమై నిలబడి దేవుడు మాట్లాడ. యోహాను సువార్తలో ఏమో ఉన్నది, 1వ అధ్యాయం, అది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అర్థమైందా? దేవుడు అంటే వాక్యమే. మన వాక్యానికి విధేయత చూపించామంటే మనం దేవునికి విధేయత చూపించినట్లు. దేవుని వాక్యము ఎంతో శక్తి కలిగినటువంటిది. అది మన యొక్క స్వరూపాన్ని, మన యొక్క క్యారెక్టర్ని, మన యొక్క ఆలోచన విధానాన్ని, మనలో ఉన్నటువంటి సమస్తాన్ని తీసివేయగలదు. మన తప్పులు సరిదిద్దగలదు. ఒకరి మార్గము ఒకరి దృష్టి కంట సరైనదిగా కనపడుతుందంట. తొదక అది అడిగి తీసుకెళ్ళేదే మరణానికి తీసుకెళ్తుందండి. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుని వాక్యం మనందరికీ తెలుసు, కానీ దానిలో మనకి ఏముండాలంటే డెప్త్ కావాలి. వాక్యం మనం చదువుతాం, వాక్యం అది యాక్చువల్గా నేను చెప్పనవసరం, ఇవన్నీ మీ అందరికి తెలిసి నేను చెప్తున్నాయి, కొత్త విషయాలు ఏమీ కావు. కానీ నా ఆలోచన ఏంటంటే మనము దిగాలి, ఆ యొక్క భక్తిలోనికి మనం వెళ్ళాలి. మనకి బుకిష్ నాలెడ్జ్ చాలా ఉంటుంది, బట్ వీ నీడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్. భక్తిని మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. సాధన తెలుగులో, ఓకే, సాధన చేయాలి, చదవటం కాదు. విద్యార్థులుగా చదివితే సరిపోయిద్దా? ల్యాబ్స్ ఎందుకు ఉంటాయి? ప్రాక్టికల్స్ ఎందుకు చెప్పండి? ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్రాక్టికల్స్ సబ్జెక్ట్ సార్లు చెప్పరా? చెప్తారు, సబ్జెక్ట్ ఇచ్చేస్తారు. మరి ల్యాబ్కి ఎందుకు తీసుకెళ్తారు వాళ్ళని? విద్యార్థులను ఎందుకు తీసుకెళ్తారు? విద్యార్థులు ఉన్నారు కదా, మీకు తెలుసు కదా ఎందుకు ప్రాక్టికల్స్, అది అడిగేది. ఎందుకు ప్రాక్టికల్ చేయాలి? తెలుసు కదా వాళ్ళకి నాలెడ్జ్. See, if you read, you remember for a while, maybe for 1 month or 1 year. But if you do, you will never forget. అర్థమైందని చెప్పింది. మీరు చదివినట్లయితే మీకు 1 నెల, 1 సంవత్సరం గుర్తుండవచ్చు, కానీ మీరు ఎప్పుడైతే చేస్తారో, మీరు దాన్ని ఎప్పుడైతే మీరు ప్రాక్టికల్గా చేస్తారో, మీరు దాన్ని మీ జీవితంలో మర్చిపోరు, అదే విషయమైనా సరే. అందుకనే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటారు.
ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన భారతీయ ప్రభుత్వం ఈ ఎక్స్టర్నల్గా లేకపోతే ఈ యొక్క ల్యాబ్స్కి ఎక్కువ మార్క్ కేటాయిస్తూ ఉన్నది. మా ఎప్పుడైతే 100/100 మేము చదువుకునేవాళ్ళం, ల్యాబ్స్ లేవు. మా తర్వాత నుంచి ఇంటర్నల్ ల్యాబ్స్ అన్నీ కూడా చాలా ఇంట్రడ్యూస్ అయినాయి. విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయి. నేను అన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ గురించి అన్నీ చెప్తా ఉన్నా. భక్తి కూడా మనం చేయాలి, సాధన చేయాలి. భక్తిని కూడా మనం సాధన చేయాలంటే మన జీవితంలో దాన్ని మనం పాటించడమే. భక్తి సాధన చేయటం అంటే ఏమిటో కాదు. తిమోతికి ఈయన లెటర్ రాస్తూ ఆయన ఒక మాట చెప్తాడు, నీవు బీ అన్ ఎగ్జాంపులరీ అంటాడు. అంటే మాదిరిగా ఉండవు అంటాడు. దేనిలో? భక్తిలోను. ఏంటి, నువ్వు యవ్వనవుగా ఉన్నాడు అయినప్పటికీ నువ్వు హెచ్చరించట్లోను, వాక్యం చెప్పటంలోను మరి ఒక ఎగ్జాంపులర్గా, రోల్ మోడల్గా ఉండాలి అంటాడు సంఘానికి ఆయన్ని. ఎందుకు ఎగ్జాంపులరీగా ఎందుకు ఉన్నాడంటే ఈయన యవ్వనస్తుడు కాబట్టి నీ యవ్వనాన్ని బట్టి నువ్వు తృణీకరించబడవద్దు. ఓకే, షుడ్ నెవర్ బి డిస్పైజ్డ్ అంటాడు ఆయన. నిన్నెవడు కూడా తృణీకరించవద్దు, కాబట్టి నువ్వు మాదిరిగా ఉండాలి. ఓకే, ద ట్రూ పవర్ ఆఫ్ గాడ్లీనెస్ అనేది మనకు కావాలి. అది ఎలా వస్తుంది? ఇట్ డజంట్ కమ్ జస్ట్ బై అటెండింగ్ ద చర్చ్. కేవలం ప్రార్థనకి రావటం ద్వారాగా మాత్రమే రాదు. అర్థమైందా? కేవలం చర్చికి రావటం ద్వారానే మనకి ఏ మేలు జరగదు. కానీ చర్చికి వచ్చి మరి మన యొక్క అంకులు లేకపోతే బోధకులు ఎవరైతే చెప్తా ఉన్నారో వారి యొక్క మాటలను మనము సాధన, ప్రాక్టీస్ ఎప్పుడైతే మనం చేస్తామో మన యొక్క జీవితంలో మార్పు వస్తుంది. తద్వారా మనము నిజమైనటువంటి ఆశీర్వాదమును, నిజమైనటువంటి మేలు మనం పొందుకుంటాము. మీకు కొన్ని విషయాలు నేను పరిశుద్ధ గ్రంథం నుంచి తెలియజేద్దాం అనుకుంటున్నాను. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం రోమా 1:16 మనం చదువుకుందాం. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. చాలండి. ఇక్కడ పౌలు గారే ఇది కూడా రాస్తా ఉన్నాడు. ఇందాక మనం చదువుకున్నటువంటి తిమోతి పత్రిక కూడా రాసింది ఆయనే. మరి ఇక్కడ పౌలు గారు చక్కగా చెప్తా ఉన్నారు. ఆయన దేని గురించి సిగ్గుపడ్డా అంటున్నాడు? సువార్తని గురించి నేను సిగ్గుపడను వాడను కాను. మరి మనం ఎలా ఉన్నాం? ఎవరికైనా స్వార్థ చెప్పటానికి మనం ముందుకు వస్తున్నామా? అసలు మనం ఎవరికైనా స్వార్థ చెప్పగలుగుతున్నామా? మనకు తెలిసిన వారికి, మన స్నేహితులకి, అంటే మన పొరిగింటి వారికి, ఇరిగింటి వారికి, మనకు తెలిసిన వారికి, అందరూ మన స్నేహితుల్లో కూడా దేవుని ఎరగని వారు ఉండవచ్చు. నేనైతే ఒకసారి ఆటో ఎక్కి కూడా ఆ ఆటో ఆయనతో కలిపి దేవుని గురించి చెప్పా. అది ఎవరో కూడా నాకు తెలియదు. వరకునే మనం సమయం అసమయం అని లేకుండా దేవుని వాక్యాన్ని మనం ప్రకటించాలి. మనం సిగ్గుపడకూడదు దేవుని గురించి చెప్పడానికి. కొంతమంది అయితే బైబిల్ పట్టుకోవటానికి కూడా సిగ్గే. బైబిల్ పట్టుకొని వస్తే ఏమనుకుంటారో, మనలో దేవుడు లేకపోతే అలాగే ఉంటుంది. ఒకప్పుడు నేను అంతే. నేను దేవుళ్ళో లేనప్పుడు నేను కూడా అలాగే ఉండేవాడిని. ఎవరైతే దేవుళ్ళో వాళ్ళు ఉండరో వారి యొక్క జీవితం డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు సిగ్గుపడతారు, దేవుడి గురించి చెప్పడానికి సిగ్గుపడతారు, బైబిల్ పట్టుకురావటానికి సిగ్గుపడతారు, పాటలు పాడటానికి సిగ్గుపడతారు, ప్రార్థన చేయాలంటే సిగ్గే, ఏం చేయాలన్నా సిగ్గే. కానీ సిగ్గుపడాల్సిన వాటి గురించి సిగ్గుపడరు. విచిత్రం ఏమిటంటే మనం సిగ్గుపడవలసింది దానికి, తప్పు చేయటానికి మనం సిగ్గుపడాలి. కానీ అలాంటి వాటికి సిగ్గుపడరు. అర్థమైందా? నేరం చేయటానికి సిగ్గుపడరు, తప్పు చేయటానికి సిగ్గుపడరు. వాళ్ళు సిగ్గుపడాల్సింది దేవుని ప్రార్థించడానికి కాదండి. అర్థమైందా? మన జీవితంలో దేవుని వాక్యము అది శక్తి అయి ఉన్నదని ఇక్కడ ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఇది రక్షణ కలుగజేయటానికి ఇది దేవుని శక్తి అయి ఉన్నది.
దేవుని వాక్యం అంటే ఏమిటో కాదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ట్రూ పవర్ ఆఫ్ గాడ్ అంటే అదే. మనం ఇంకొక కొరింథీయులకు రాసిన పత్రిక కూడా చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రెండవ కొరింథీయులు 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. చాలండి. మనము నూతన సృష్టిగా ఉండాలి అంటే మనం ఎక్కడ ఉండాలి? క్రీస్తులో ఉండాలి. అర్థమైందా? మనం క్రీస్తునందు ఉన్న ఎడల మనము నూతన సృష్టి అనేది దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉన్నది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఓకే, పవర్ ఆఫ్ ద వర్డ్. మరి దేవుని శక్తి మనలో ఉండాలంటే మనం దేవుని యందు మనం నిలిచి ఉండాలి. మనం దేవుని యందు ఉంటే మనం ఎలా ఉంటామంటే నూతన సృష్టిగా ఉంటాం. కొత్త సృష్టికి పాత సృష్టికి డిఫరెన్స్ ఏంటి? పాత జీవితం వేరు, అంటే క్రీస్తుని ఎరగని జీవితానికి క్రీస్తుని ఎరిగిన జీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుందండి. క్రీస్తు లేనటువంటి వారు ఒక రకంగా ఉంటారు, క్రీస్తుని ఎరిగిన వారు ఒక రకంగా ఉంటారు. మరి చాలామంది చరిత్రకారులు కూడా మరి క్రీస్తు శకం మొదటి శతాబ్దం నుంచి మనం చూసుకుంటే ఈ క్రైస్తవ మతం వ్యాప్తి చెందిన దగ్గర నుంచి మరి యేసు క్రీస్తు వారు 33వ సంవత్సరంలో మరణించి తిరిగి లేచి ఇక ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి మరి మొదటి సంఘం అపోస్తలుల నుంచి మొదలుకొని మనం చూసుకుంటే నేటి వరకు కూడా ఈ క్రైస్తవం ఎలా వ్యాప్తి చెందిందంటే ఎవరో వాక్యం చెప్పిన దాన్ని బట్టి మార్పు చెందింది 1%. మీకు తెలుసా సంగతి? మనం చెప్పే వాక్యాన్ని నమ్మి దేవుణ్ణి విశ్వసించేవారు కేవలం 1%. మరి మిగతా 99% ఎలా మార్పు చెందారు? ఎస్, క్రైస్తవుల యొక్క జీవితాన్ని చూసి క్రైస్తవులు అంటే ఇలా ఉంటారా, వాళ్ళలో ఎంత నిజాయితీ ఉంటుందా, వాళ్ళ యొక్క బ్రతుకు ఎంత కరెక్ట్గా ఉంటుందా, వాళ్ళు ఎంత నీతిమంతులుగా ఉంటారా, వాళ్ళు ఇలా అబద్ధం ఆడకుండా ఉంటారా, వాళ్ళు ఇలా నిజాయితీగా ఉంటారా అనేటువంటిది వాళ్ళ యొక్క జీవితాన్ని చూసే మార్పు చెందిన వారే ఈ యొక్క సమాజం అంతా కూడా. అదే నూతన సృష్టి అంటే. పాత సృష్టి అంటే మనకి తెలిసిందే, క్రీస్తులో లేకపోతే మనం అబద్ధం, అందరిలాగే ఈ లోకరీతిగా జీవిస్తూ ఉంటాం. మనం కొత్త సృష్టిగా మనం అయిపోయిన తర్వాత వీ మస్ట్ బి డిఫరెంట్ టు ద వరల్డ్. ఈ ప్రపంచానికి ఈ సమాజానికి మనం వ్యతిరేకంగా ఉండాలి. ఎవడైతే ఉన్నటువంటి సమాజానికి వ్యతిరేకంగా ఉంటారో వారే క్రైస్తవులు. అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళతో ఫైట్ చేయమని అని నేను చెప్పేది. అర్థమైందా? యు అండర్స్టాండ్ మై పాయింట్? ఐ హోప్ యూ గాట్ ఇట్. ఈ లోకానికి మనం వ్యత్యాసంగా ఉండాలంటే వాళ్ళు పోయే మార్గంలో కాకుండా వేరే రోడ్లో బొమ్మని కాదు. వీ హ్యావ్ టు లివ్ ఎ డిఫరెంట్ లైఫ్. అర్థమైందా? వాళ్ళు జీవిస్తూ ఉన్నట్టు కాకుండా వారిలాగా మనం అబద్ధం ఆడకూడదు, వారిలాగా మనం దొంగతనం చేయకూడదు, వారిలాగా మనం మోసం చేయకుండా, వారిలాగా మనం వ్యవసాయం చేయకుండా, ఇలాగ వారిలాగా మనం శారీరక క్రియలు చేయకుండా మనము దేవునిపై ఆధారపడి దేవుని వాక్యానుసారంగా మనము జీవించినట్లయితే దేవుని శక్తి మనలో ఉంటుంది. వీ కెన్ ఇన్స్పైర్ ద సొసైటీ. మనం సమాజాన్ని ప్రభావితం చేయగలం, వాళ్ళు మార్చగలం. అంతేగాని మనం ఎన్ని మాటలు చెప్పినా ఉపయోగం లేదండి. అందుకే ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ ఉన్నది, యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్. తెలుసా? విన్నారా? యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటే ఏంటో దానికి అర్థం తెలుసా? యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటే ఏంటి? మాటల కంటే క్రియలు చాలా ఎక్కువగా పనిచేస్తాయి. అర్థమైందా? మాటల కంటే క్రియలు ఎక్కువగా పనిచేస్తాయి. అంటే మన యొక్క ప్రవర్తన, ఓకే, మన యొక్క యాటిట్యూడ్, మన బిహేవియర్ చూసి
సమాజం మారాలి. అంతేగాని మనం చెప్పేటువంటి మాటలతో మరి మనము మార్చాలని మనం ప్రయత్నిస్తే అది మన వల్ల కాదు. అర్థమైందా? యేసుక్రీస్తు చెప్తేనే చాలామంది నమ్మలేదండి. నువ్వు నేను చెప్తే నమ్ముతారా? అవునా కాదా? ఎప్పుడు ఉండేవారు ప్రభు ఎమ్మటే. వాక్యం ఏం చెప్తాడా, ఏ తప్పు చెప్తాడా, ఎక్కడ పట్టుకోవాలా అనేటువంటి గుంపే ఆయన్ని ఫాలో అయ్యేది. చాలా గుంపులు ఆయన్ని ఫాలో అయ్యేవాళ్ళు. అర్థమైందా? ఆయన చెప్పే మాటల కోసం వచ్చేవాడు తక్కువ. అర్థమైందా? ఆయన ఇచ్చే ఆశీర్వాదం కోసం కొంతమంది, ఆయనతో ఉంటే మనకు ఆహారం దొరికిద్దని ఇంకొంతమంది. చేపలు ఇస్తాడు, రొట్టెలు ఇస్తాడు, ఉచితంగా ఏంటి ద్రాక్షరసం ఇస్తాడు, లేకపోతే ఆరోగ్యం ఇస్తాడు, ఏంటి స్వస్థతనిస్తాడు, కుంటివారిని బాగు చేశాడు, గుడ్డివారిని బాగు చేశాడు, మోగవారిని బాగు చేశాడు, మనల్ని కూడా బాగు చేస్తాడని గుంపు ఫాలో అయ్యేవాళ్ళు. ఎంత గుంపు అంటే మనందరికీ తెలుసు ఒక సంఘటన. ఒకసారి ఇలాంటి చర్చికి ప్రభువారు వచ్చినప్పుడు సందు కూడా లేకపోతే పైకి వెళ్ళి ఆ కొప్పు మీద ఉంటే పెంకుల్ని దించి ఆ ఆ రోగిని మధ్యలోకి దించినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చదివాం. అంటే మీరు ఆ సంఘటన మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. ఎంత జనసమూహము ఉంటే, ఎంత రాలేకపోతే వాళ్ళు ఇంటి పైకి ఎక్కారు. అంటే వారి యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు స్వస్థత ఇచ్చాడు, అది వేరే సంగతి. అంటే ఎంతమంది అనుసరించేవారు ఆయనంటే రకరకాలైనటువంటి ఉద్దేశాలతో ప్రభువుని మరి అనుసరించేవారు ఆ రోజుల్లో. మరి ఈ రోజుల్లో మనం ఏ ఉద్దేశంతో ప్రభువుని అనుసరిస్తూ ఉన్నాం? ఆ రోజుల్లో ఈ రోజుల్లో అంతేనంటారా? నో చేంజా? వాట్ ఎవర్ బీ ద టైమ్ వీఆర్ ద వన్. సమయం ఏదైనా మనుషులంతా ఒకటేనంటారా? ప్రియమైన దేవుని పిల్లారా, మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మనము పైకి భక్తి కలిగిన వారి వల్ల ఉండి దేవుని శక్తిని మనం ఆశ్రయించిన వారమైనట్లయితే మన జీవితానికి ఎలాంటి ఉపయోగం ఉండదు. దేవుని శక్తిని మనం ఆశ్రయించాలి అంటే దేవుని వాక్యానికి మనము చోటివ్వాలి, దేవుని వాక్యానికి మనం విధేయత చూపించాలి, దేవుని వాక్యానికి మనం అంటుకట్టబడి ఉండాలి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. అదే మనకి శక్తి అయి ఉన్నది. మీకు ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తా. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. ఇందాక మనం చదువుకున్నాం 22, 23. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చాలండి. ఇక్కడ ఆత్మఫలం అని మనం తెలుసుకున్నాం. ఈ ఆత్మఫలాలు ఎలా వస్తాయి మనకి? ఎలా వస్తాయండి? గోధుమ గింజ చల్లాం, వరి కోస్తామా? ఏం కోస్తాం? అర్థమైందా? మనం ఏది విత్తుతామో అదే పంట కోస్తాం. అదే ప్రభువు చెప్పింది, వాట్ యు సో యు రీప్ అండి. మరి మనం ఆత్మఫలాల్ని మనం పొందుకోవాలి. ఆత్మఫలాల్ని మనం కోయాలంటే మనం ఎత్తాల్సిన ఫలాలు ఏంటి? ఆత్మఫలాలనే ఎత్తాలండి. మనం ప్రేమను పొందాలి అంటే మనం ఏం చేయాలి? ప్రేమను ఇవ్వాలి. అర్థమైందా? పరిశుద్ధ గ్రంథం బైబిల్ మొత్తం కూడా దాని మీద ఆధారపడి ఉందని యేసుప్రభు వారు చెప్పారు. మోషే ధర్మశాస్త్రానికి 10 ఆజ్ఞలు ఇస్తే 2 ఆజ్ఞలు ఆయన
రెండవదిగా అతి ముఖ్యమైనదిగా ఆయన చెప్పింది ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. అలా చేస్తే నువ్వు ధర్మశాస్త్రం మొత్తాన్ని నెరవేర్చినట్టే అన్నాడు ఆయన. ఏం చేస్తే? నీ పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తే. మరి మనం పొరుగు వారిని మనం ప్రేమిస్తున్నామా? మన పొరుగు వారిని మనం ప్రేమించినట్లయితే మన పొరుగు వారిది ఏది మనం ఆశించాం. మన పొరుగు వారిని మనం ప్రేమిస్తే మన పొరుగు వారిది మనం దొంగిలం. మన పొరుగు వారిని మనం ప్రేమిస్తే మన పొరుగు వారితో మనం అబద్ధం చెప్పాం. మన పొరుగు వారిని మనం ప్రేమిస్తే మన పొరుగు వారిని మనం దోచుకోము, వానికి హాని చేయము. అర్థమైందా? మన పొరుగు వారితో మన సమాధానం కలిగి మనం జీవిస్తాం. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే మన పొరుగు వారిని మనం ప్రేమించిన ఎడల. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం మనం నెరవేరుస్తున్నామా? మనల్ని ప్రేమించట్లుగా మన పొరుగు వారిని మనం ప్రేమించే వారముగా ఉన్నామా? నేటి సమాజంలో మనం చూసినట్లయితే చాలా భయంకరంగా ఉన్నది సమాజం. తల్లిదండ్రులనే ప్రేమించలేని వారిగా ఉన్నారు. భార్య భర్తని ప్రేమించలేదు, భర్త భార్యని ప్రేమించలేడు. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించిన వారు ఉన్నారు, పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించిన వారు ఉన్నారు. మనం చూస్తున్నాము సమాజంలో. ప్రతిదినము మనం టీవీల్లో వార్తా పేపర్లో చదువుతా ఉంటే ఎంత భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నామంటే, పిల్లలను చంపిన తల్లిదండ్రులు, తల్లిదండ్రులు చంపినటువంటి పిల్లలు, భర్తను చంపిన భార్య, భార్యను చంపినటువంటి భర్త అనుదినము మనం చూడటం లేదా? మీకు తెలియదా? తెలుసు కదా. నేను చెప్పాలా వాటి గురించి? ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ దినాన. మనము పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని మనం ఆశ్రయించని వారుగా మనం ఉన్నట్లయితే అది భక్తి వ్యర్థం. నువ్వేమన్నా చెయ్యి, నువ్వెంత కానుకన్నయ్యి, నువ్వు అద్భుతంగా పాటలు పాడు, అద్భుతంగా వాక్యం చెప్పు, మ్యూజిక్ కొట్టు, ఏమన్నా చెయ్యి, నువ్వు గొంతులయ్యి, నువ్వేమన్నా చెయ్యి, నువ్వు అరువు కేకలు బొబ్బలు పెట్టు, ప్రార్థన చేయి. మన యొక్క ప్రవర్తన, మన యొక్క జీవితంలో మార్పు లేకపోతే మనము పైకి భక్తి కలిగిన వారే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారముగా మనం ఉంటాం. మరి మనం అలా ఉండకుండా మరి భక్తి కలిగిన వారి వలె మనం ఉండాలి అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ లక్షణాలు మనకు కలిగి ఉండాలి. అర్థమైందా? దైవత్వం, దేవుని లక్షణాలు మనలో ఉండాలి. నేను కొన్ని విషయాలు మాత్రం నేను చెప్పి ముగిస్తా, సమయం త్వరగా పరిగెడతా ఉన్నది. అంకుల్ ఎన్నింటి వరకు? థ్యాంక్ యూ. సో నాకు సమయం హెచ్చించారు కాబట్టి చాలా క్లుప్తంగా మరి బ్రీఫ్గానే నేను చెప్తాను. అయినప్పటికీ మరి మనము పైకి భక్తి కలిగిన వారా ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారముగా మరి మనము దేవుని లక్షణాలకు కలిగి మనం జీవించాలి అంటే మరి ట్రూ గాడ్లీనెస్ మనకు కొన్ని లక్షణాలు నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిదిగా మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఆల్రెడీ, లవ్ అండ్ కంపాషన్. మరి పరిశుద్ధ గ్రంథం 1 కొరింథీయులకు రాసిన పత్రిక మనం చూస్తే 13వ అధ్యాయం మొత్తం కూడా తీకండి, అవన్నీ మీకు తెలిసినాయి, తర్వాత మీరు చదువుకుంటే మొత్తం ప్రేమ గురించే ఉంటుంది ఆడ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో లవ్ గురించి. అంటే అసలు ఇప్పుడు మనకు తెలిసిన లవ్ వేరు. నిన్న మనం చూసాం కదా, ఒకడు ఈరోజు పేపర్లో ఈరోజు వచ్చినట్టున్నది. ఏం చేశాడు? ఒక అమ్మాయిని నరికేశాడు, పోయి పేక్ కోసాడు. ఎన్నో సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం, అవును కదా. అది కాదు ప్రేమ అంటే. ప్రేమ అంటే చంపేది కాదండి, ప్రాణాలు తీసేది కాదు. ప్రేమ అంటే నీ కొరకు చనిపోయింది చూడు, అది ప్రేమ. ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయాడండి, అది ప్రేమ అంటే. అర్థమైందా? పీకలు కోసేది కాదు ప్రేమ. క్రీస్తు ప్రేమ. యోహాను సువార్త ఒక మాట మనం చదువుకుందాం.
యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గల వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురనేను. చాలు ప్రియులారా, మనము యేసు క్రీస్తు శిష్యులము, మనందరం యేసు క్రీస్తుని ఎరిగిన వారము, మనందరము క్రీస్తు రక్తములో కడుగబడిన వారము అని దేన్ని బట్టి తెలుసుకుంటారు? మన వస్త్రధారణ బట్టియా? చెప్పండి. మనందరం ఒకే రకమైనటువంటి బట్టలు వేసుకుంటే ఈ మధ్య పిచ్చి ముదిరిపోయింది క్రైస్తవులకు కూడా. హిందువులను చూసి మాలేస్తున్నారండి, క్రైస్తవ మాల అంట, అయ్యప్ప మాల వేసినట్టు. ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, వైట్ అండ్ వైట్ వేసుకొని మాల వేసుకొని వచ్చాడు. ఏంటంటే మాల అన్నాడు. నేను ఇచ్చాను లెఫ్ట్ అండ్ రైట్, గట్టిగా వాయించా, వాక్య ప్రకారమే చెప్పా. బైబిల్ ఎక్కడున్నదని మాలయమని. నేను 30 దినాలు లాంటి 40 దినాలు 50 దినాలు 60 దినాలు నువ్వు కరెక్ట్గా ఉండే తర్వాత నీకు ఇష్టానుసారంగా తినుతూ తాగుతూ అడ్డగోలుగా నువ్వు జీవిస్తే దేవుడు నీకు పరలోకాన్ని ఇస్తాడా? ఇదేనా దేవుడు చెప్పింది అని అడిగినప్పుడు వణికిపోయాడు ఆయన. సార్ 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 ఏ సార్, ఎవరో చెప్పారు సార్, మా అయ్యగారు చెప్పారు. అయ్యగారు పరలోకాన్ని ఎవడో అర్థమైందా? అయ్యగారు అమ్మగారులు సేవకులు పరలోకాన్ని ఇవ్వరు. పరలోకం ఇవ్వాలి అంటే యేసుక్రీస్తు ద్వారా. ఆయన అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. అంతే. ఎవరో చెప్పారని నువ్వు గోతులకు దిగుతావా? ఎట్టుపోతుంది సమాజం. పైకి భక్తి కలిగిన వారు దాని శక్తిని ఆశ్రయించకపోవటం అంటే ఇదే. పొట్టు తెలుసు కదా, వడ్లు ధాన్యం తెలుసు కదా. పొలాలు వేస్తున్నప్పుడు ఏం చేస్తారు? తూర్పు పారబట్టినప్పుడు ఏం చేస్తారు? ఏది ఎగిరిపోయింది? వడ్లా పొట్టు ఎగిరిద్ది, వడ్లు ఎగిరిపోవు. మనం వడ్లులాగా ఉండాలి కానీ పొట్టులాగా కాదు. పొట్టు ఏం చేస్తుంది? గాలి ఎటు వస్తాడు పోయిద్ది. అంటే వెయిట్లెస్ అనమాట. వెయిట్ లేని అలా ఉంటుంది. భక్తి లేని అలాగే ఎగిరిపోతారు. భక్తి లేని వారు జీవితం అలాగే ఉంటుంది. ఎవడేది చెప్తే నమ్ముతారు. మనం బెరియన్స్ లాగా ఉండాలి. బెరియస్ సంఘస్థులు తెలుసు కదా ఎలా ఉండేవాళ్ళు. పౌలు అసలు ఎవరండి పౌలు అంటే? మామూలు వ్యక్తి. ఆయన చెప్తుంటేనే వాళ్ళు గ్రంథాలు తిరిగేసి చూసేవాళ్ళు అంట. అవునా కాదు, అలా ఉందా లేదా, వీళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారా, ఈ నిజమైన బోధకులు అబద్ధ బోధకులా, వీళ్ళు సత్యాన్ని బోధిస్తున్నారా, సత్యంలోనికి నడుపుతా ఉన్నారా, లేకపోతే సొంత బోధన చేస్తూ ఉన్నారా, పిట్ట కథలు చెప్తున్నారా అనేటువంటిది వాళ్ళు పరిశీలన చేసేవారండి బెరియ సంఘస్థులు. అలాంటి వారముగా మనం ఉండాలి. లేదు ఏటి చెప్తే అది, ఏది చేస్తే అదే. గొర్రెలను కొంతమంది విమర్శిస్తూ ఉంటారు మనల్ని. అది నిజమే అనిపిస్తూ ఉంటుంది నాకు కొన్నిసార్లు. అసలు బుద్ధిహీనత. అది కాదు భక్తి అంటే. దేవుని వాక్యం మనలో లేకపోతే అలా ఉంటుందండి. యేసు క్రీస్తు వారు చెప్పాడు, నువ్వు నా శిష్యుడు అని దేన్ని బట్టి అనబడతావంటే, దేన్ని బట్టి అంట? ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారైతే. మనం అంతకుముందు వచ్చిన కూడా మనం చదువుకుంటే ఇంకా మీకు క్లారిటీ ఉంటుంది. 24వ వచనం కూడా చదవండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. అర్థమైందా? దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది. మనం ఒకరినొకరు మనం ప్రేమించాలి. అర్థమైందా? మనం ప్రేమించితే దీన్ని బట్టి మరి మనం ప్రేమ కలిగిన వారైతే ఆయన శిష్యులని తెలుసుకుంటారంట అందరూ. ఎవరైనా సరే మనల్ని దేవుని యొక్క ప్రేమను బట్టి మనము దేవుని కుమారులము, దేవుని శిష్యులమని అందరికీ తెలుస్తుందండి. అది లేకపోతే మనము
దేవుని పిల్లలము కాలేము. లవ్ అండ్ కంపాషన్ అనేది మనకు కావాలి. అది లోపిస్తూ ఉన్నది ఈ రోజుల్లో. డ్రైనెస్ ఎక్కువైపోయింది. అంటే స్పిరిచువల్ డ్రైనెస్ అంటాం దాన్ని. అర్థమైందా? స్పిరిచువల్ డ్రైనెస్ అంటే మన ఆత్మలో ఎదుగుదల లేకపోవటం, దేవుని వాక్య సారం దానిలో లేకపోతే అది ఏమైద్ది? నిర్జీవం అయిద్ది. అదే డ్రైనెస్ అంటే అదే నిర్జీవం, జీవము లేనటువంటిది. నిర్జీవమైనటువంటి జీవితం, ఎదుగులైనటువంటి జీవితం, ఆశీర్వాదం లేనటువంటి జీవితం. మనం చాలామంది ప్రతి ఒక్కడు ఆశీర్వాదం కావాలని కోరుకుంటారు. ఎవరైనా ఆశీర్వాదం వద్దనుకుంటారు చెప్పండి? ఆశీర్వాదం అవసరం లేదనుకున్న వాళ్ళ చేతులు ఎత్తండి ఎవరైనా. ఆశీర్వాదం ఎవరికి వద్దు, అందరికి కావాలి. మనం వచ్చేది ఎందుకు? దేవుని సంఘానికి. దేవుడు ఉన్నాడని, దేవుని వాక్యం తెలియజేస్తాం. ఆయన దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడని, ఆయన ఫలం దయచేవాడని నమ్మవాళ్ళని కదా. నమ్మాలి. నమ్మకంతోనే మనం దేవుని సన్నిధికి వస్తాము. కానీ మనలో ఏముండదు? ఆ యొక్క వెట్నెస్ అనేది ఉండదు. వెట్నెస్ బదులుగా డ్రైనెస్ ఉంటా ఉన్నది. అంటే జీవానికి బదులుగా నిర్జీవం ఉంటా ఉన్నది. ఎందుకు ఉంటా ఉన్నది? చెప్పాను కదా కారణం. మనలో ఏం లేదు? వాక్యం లేదండి. మన ప్రతి సంవత్సరం మనకి చెప్తా ఉంటారు, విత్తనాలు విత్తుతాడు. ఉపమానం తెలుసు కదా. కొన్ని ఏమో దారి పక్కన, కొన్ని ముళ్ళ నేలలో, కొన్ని బండ మీద, రాతి నేల బండ మీద, కొన్ని మంచి నేలలో కొన్ని పడ్డాయి. వాక్యం ఆ యొక్క హృదయ స్థితిని బట్టి దారిని బట్టి ఏమైంది? మొలకొచ్చింది. కొన్నాళ్ళకే దారిలో తొక్కుతారు కదా, పోయినాయి. రాతి నేల పడి ఏమో రాతి కాబట్టి వేరు లోపు వెళ్ళదు కదా, కాబట్టి అది ఇంకా రాలా. ముళ్ళ పొదలో బండి ఏంటంటే మొలిసినాయి, కానీ ముళ్ళు వాటిని ఏం చేసినాయి? అణిచివేసినాయి. అంటే ఈ కోరికలనేవి, మన కోరికలు, మన శరీర కార్యాలు వాటిని అణిచివేస్తూ ఉన్నాయి. కానీ మంచి నేల పని 30 60 100 ఫలించినాయి. మరి మన హృదయం ఎలా ఉన్నది? దేవుని వాక్యాన్ని ఫలింపజేసేదిగా ఉన్నదా? 30 60 100? లేకపోతే ఎండిపోయి ఆ రాతి నేల వలె ఏమాత్రం అవకాశం లేని వారిగా ఉన్నదా? లేకపోతే కొంచెం మొలిసి మరి ఏదో శ్రమ రాగానే, కష్టాలు రాగానే ఏంటి మరి ముళ్ళ పొదల్లో పడిన వాళ్ళలాగా అణిచివేసేదిగా ఉన్నదా? లేదంటే దారిని పడిన వాళ్ళలాగా ఉన్నదా? ప్రశ్నించుకోవాలి, మన యొక్క జీవితం ఎలా ఉన్నది? దేవుని వాక్యానికి మనం చోటించినట్లయితే ఖచ్చితంగా మనము ప్రేమ కలిగిన వారమై ఉంటాము. ఒకరిని ఎడల ఒకరిని ప్రేమించే వారముగా ఉంటాము. దేవుని శిష్యులుగా అనబడతాం అంతే. దేవుని శిష్యులని మనం పిలుచుకోవటం కాదు. మన యొక్క జీవితాన్ని బట్టి యేసుక్రీస్తుని ఒక ఆయన ఇతడు నిజముగా దైవ కుమారుడే అన్నాడు. ఎవరు అన్నారు చెప్పండి ఆ మాట? ఇతడు నిజముగా దైవ కుమారుడే అని యేసుక్రీస్తుని ఎవరు అన్నారు? ఏంటండి ఇంత? ఆయన పొడిచిన వాడే అన్నాడండి, ఎవరో కాదు ఆ మాట. యేసుక్రీస్తుని అక్కడ సిలువ వేసిన వారిలో ఒకడు. అక్కడ ఉన్నటువంటి సంఘటన అతను అన్ని చూశాడు. ఆయన ఆకాశం నల్లగా అయిపోవటం, సూర్యుడు కాంతిహీనం అయిపోవటం, దేవాలయం తెరకి చెరగటం, భూకంపం రావటం, అక్కడ ఉన్నటువంటి సంగతులన్నీ కూడా ఆ రోజు సిలువ వేసినటువంటి ఆ రోజు అతడు చూసి అతడు అన్నటువంటి సాక్ష్యం అది. ఇతడు నిజముగా దేవుని కుమారుడే. మనల్ని కూడా, మనల్ని చూసి మన పొరుగువారు, మన ఇరుగువారు, మన స్నేహితులు చెప్పాలండి, ఇతడు నిజముగా దేవుని నమ్ముకున్నవాడే, ఇతడు నిజముగా క్రైస్తవుడే అని చెప్పుకోలాగా మన జీవితం అలాగ ఉండాలి.
దేవుడు అందుకే మాదిరి చూపించాడు ఆయన. యేసు ప్రభువారు అంటారు పేతురుతో, పేతురు కత్తి తీస్తాడు ఆయన పట్టుకోవడానికి వస్తే, తెలుసు కదా, శతాధిపతి చెవిని నరికేస్తాడు కత్తి తీసి. అప్పుడు ప్రభువారు ఒక మాట చెప్పారు, నేను నా తండ్రిని నేను వేడుకోలేనని నువ్వు అనుకుంటున్నావా? నా తండ్రిని నేను వేడుకుంటే నీకు విషయం తెలుసా, 12 సేనా వ్యూహాలు పంపుతాడు ఆయన. ఒక్క వ్యూహం ఎంత ఉందో తెలుసా? 6,000 మంది యోధులు. ఒక్క దేవదూత మరి అశూరు సైన్యంలో ఎంతమందిని వధించింది ఒక్కరోజు? ఆహా, ఎంత బాగా తెలుసు మీకు వాక్యం. 1,80,000 మందిని ఒక్క దేవదూత ఒక్క రోజులో హతం చేసేసిందండి. మరి 6,000 మంది యోధులంటే మీరు ఇంకా ఊహించుకోండి. ఎవరన్నా ఉంటారా అసలు? ఇంకా దేశమే ఉండదండి, ఎవరు కూడా ఉండరు భూమి మీద. అర్థమైందా? మరి దేవుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు ఆడ? మన రక్షణ కోసం ఆయన, అది రక్షణ కార్యం కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టే సైలెంట్గా ఉన్నాడు. పేతురుతో అక్కడ చెప్పినటువంటి సత్యం ఆత్మీయ సత్యం అది. ఆయన నా తండ్రిని వేడుకుంటే పంపలేడని నువ్వు అనుకుంటున్నావా? పంపగలడు అన్నాడు ఆయన. పేతురుని కత్తి వరలో పెట్టుకో, కత్తి తీసుకుని వాడు కత్తితోనే హతం చేస్తాడు అనేటువంటిది ప్రభు వారు చెప్పినటువంటి ఆత్మీయ సత్యం. అందుకే ప్రేమ అనేటువంటి ఆయుధం మనం కలిగి ఉండాలి. అంతేగాని ఈ ఆయుధాలు కాదు, కత్తులు కాదు మనకు కావాల్సింది, ప్రేమ. ఈ ప్రేమ అనేది మనం కలిగి ఉంటే దేవుని శిష్యులంగా మనము పిలువబడతాం. రెండవదిగా ఒబీడియన్స్ టు గాడ్. మనకి దేవుని మనము విధేయత కలిగి ఉండాలి. అర్థమైందా? మనము నిజమైనటువంటి దేవుని బిడ్డలముగా మరి దైవ లక్షణాలు మనం కలిగి ఉండాలంటే దేవుని ఎడల మనకు విధేయత కలిగి ఉండాలి. ఒక రెఫరెన్స్ మీకు చెప్తాను. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదువుకుందాం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నీతో చెప్పబోవు పర్వతముల్లో ఒక దాని మీద దహన బలిగా అతను నర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతగట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. చాలండి. అబ్రహాం ఏం చేశాడు? దేవుడు చెప్పిన చోటికి వెళ్ళాడా, వెళ్ళలేదా? ఎలా వెళ్ళాడు? ప్రిపేర్డ్గా వెళ్ళాడు. అర్థమైందా? ఎలా వెళ్ళాడంటే నడుచుకుంటూ పోయాడని కాదు. ఎలా వెళ్ళాడంటే సిద్ధపడి, దేవుడు ఏది చేయమన్నాడో అది చేయటానికి తూచా తప్పకుండా ఆయన మాటలను పాటించాడండి. అది విధేయత, ఒబీడియన్స్ అంటే అది. ఇంకో ఆయన ఉన్నాడు, దేవుడు ఏడకు పొమ్మంటే ఆడకు పోయిండు. ఎవరు? యోనా. నీనెవేకి పొమ్మంటే రషీస్కి వెళ్ళేటువంటి పడవ ఎక్కేశాడు. ఊరుకున్నాడా? ఊరుకోలే, కొట్టి మరి తీసుకొని మళ్ళా పోయిండు. బుద్ధి వచ్చేలాగా చేసి పోయిండు. దేవునికి విరోధంగా మనం ఏమి చేయలేమండి. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. మనం అనుకుంటాం, నేను అది చేస్తా, ఇది చేస్తా, నేను అది పొడుస్తా, ఇది పొడుస్తా అనుకుంటాం. మనం జబ్బలు తెలుసుకోవడం తప్పితే ఏమి చేయలేం. దేవుని కృప లేకపోతే ఈ చెయ్యి కూడా ఎత్తలేం. అర్థమైందా? మనం ఏది చేయాలన్నా దేవుని సహాయం మనకు ఉండాలి, లేకపోతే ఏమి చేయలేం మనం. దేవునికి మనం విధేయత కలిగి ఉండాలి ప్రియులారా. అబ్రహాము ఆయన విశ్వాసులకు తండ్రి అని అనబడ్డాడంటే దానికి ఊరకనే ఆయన అబ్రహాములు విశ్వాసులకు తండ్రి అనలా.
ఆయన ఎంత విధేయత చూపించాడంటే, మరి మోషే మనకు తెలుసు. దేవుడు మోషేని కూడా నా ఇల్లు అంతట్లో నమ్మకమైనటువంటి వాడు అన్నాడు. మోషే సాత్వికుడు అన్నాడు ఆయన. మోషే తర్వాత మరి అంతగా విధేయత చూపించినటువంటి వాడు ఎవరంటే అబ్రహామే. అందుకే విశ్వాసులకు తండ్రి కాబడ్డాడు. దేవుని పరీక్షకు ఆయన నిలిచాడు. ఇక్కడ భార్యకి కూడా చెప్పాలి నాకు తెలిసి, ఇక్కడ బైబిల్లో రాయబడలేదు ఆయన. నేను అనుకోవటం ఎందుకంటే మరి ఆ తల్లి ఒప్పుకోదని, తల్లి ప్రేమ కదా, లేక పుట్టిన కుమారుడు కదా. 90 ఏళ్ళు ఆవిడికి, 100 ఏళ్ళు సుమారు ఆయనకి ఉన్నప్పుడు కలిగినటువంటి సంతానం ఆయన. మనకి ఒక 4-5 ఈ లోకంలో 4-5 ఏళ్ళకి పిల్లలు పుడితేనే వాడిని కింద దింపరు వాస్తవానికి. మరి అలాంటిది బహుధనవంతుడు అయ్యండి, ఎంతో దాసదాసీలు అయ్యండి, ఎంతో సంపద ఉండి దేశంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడయ్యి వృద్ధాప్యంలో కొడుకుని పుడితే ఏ తల్లి అయినా ఇస్తుందా? ఇవ్వదు, ఒప్పుకోరు. కావాలంటే నన్ను చంపుకుంటుంది తల్లి. తల్లి ప్రేమ అలాంటిది. అందుకనే అబ్రహాము తల్లికి కూడా చెప్పకుండా పనివాడిని తీసుకొని, బిడ్డను తీసుకొని, అన్నీ ప్రిపేర్ చేసుకొని, బలికి కావాల్సి అన్నీ తీసుకొని మరి ఆయన ఆడికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అర్థమైందా? విధేయత అంటే అదే అండి. దేవుని మాటకి విధేయత చూపించడం అంటే అదే. నో క్వశ్చన్, నో సెకండ్ థాట్. మనకైతే 100 ప్రశ్నలు వచ్చిండే, ప్రభువా నేనే బావాలా, ఇదే చేయాలా? ఆప్షన్స్ మనమే దేవుడికి ఇస్తూ ఉంటాం, అవునా కదా? అబ్రహాము దేవునికి ఆప్షన్ ఇవ్వలా, దేవుడు కూడా అబ్రహాముకి ఆప్షన్ ఇవ్వలా. నువ్వు ఇది చెయ్యి అన్నాడు అంతే. నీకు పుట్టినటువంటి ఏకైక కుమారుడిని నువ్వు తీసుకొని వెళ్ళి మోరియా పర్వతం మీద దహన బలిగా అర్పించు అని అన్నాడు అంతే. నో సెకండ్ ఆప్షన్. అర్థమైందా? అలాగే దేవుడు అబ్రహాముకి ఆప్షన్ ఇవ్వడా, మరి అబ్రహాము కూడా దేవుడిని ఆప్షన్ అడగలేదు. ఆయన విధేయత చూపించాడు. ఎంత విధేయత చూపించాడంటే ఇస్సాకుని ఎండబెట్టుకొని ఇంకెళ్ళిపోయాడు అంతే. బలికి కావాల్సిన అన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు. మనకు ఆ సంఘటన తెలుసు. మధ్యలో తల్లిదండ్రుల మధ్య, తండ్రి కుమారుడి మధ్య సంభాషణ కూడా మనకు తెలుసు, బైబిల్లో రాయబడి ఉంది. ఆ సంభాషణలో కూడా ఎక్కడ కూడా స్ట్రిప్ అవల టంగ్. పిల్లోడు అడిగాడు కదా, నాన్న దహన బలికి కావాల్సిన కట్టెలు ఉన్నాయి ఏంటి, నిప్పు అన్నీ ఉన్నాయి, ఏది నాన్న గొర్రె పిల్ల అన్నప్పుడు, ఒరే నిన్నే రా చంపుతుంది అలా. అర్థమైందా? ఒరే నిన్నే బలిస్తున్నాను రా, దేవుడు మరి కరుణ లేనివాడు, ఆయన జాలి లేనివాడు రా అన్నా. ఆయన దేవుని నిందించలేదు ప్రియులారా. యెహోవా ఈరే అన్నాడు. ఏమన్నాడు? దేవుడే చూసుకున్నాడు. చూసుకున్నాడా చూసుకోలేదా? చూసుకున్నాడు. దేవుడే చూసుకున్నాడు. బలిని ముందుగానే అక్కడ దేవుడు ఏర్పాటు చేశాడు. అర్థమైందా? బలికి కావాల్సినటువంటి గొర్రె పిల్లల్ని దేవుడు ముందుగానే ఏర్పరిచి పెట్టాడు అక్కడ. కానీ ఆ విషయము అబ్రహాముకి చెప్పరా. ఎందుకు చెప్పరా? ఆ విధేయత ఆయనలో ఉన్నదా లేదా, అది ఆ పరీక్ష. నెగ్గుతాడా లేడా. మరి యోబును దేవుడు ఎలాగ పరీక్షించాడో అబ్రహామును కూడా పరీక్షించాడు. ఇక్కడ ఆ టెస్ట్లో డిస్టింక్షన్తో పాస్ అయ్యారు ఇద్దరు కూడా. యోబు, అబ్రహాము కూడా డిస్టింక్షన్, నాట్ ఫస్ట్ క్లాస్. తెలుసా డిస్టింక్షన్ అంటే? 75 అబవ్. ఓకే, సో 100% వేసుకోవచ్చు నిజం చెప్పాలంటే. డిస్టింక్షన్ కూడా కాదు, 100 out of 100 స్కోర్ వచ్చిందని చెప్పుకోవచ్చు నిజంగా. డిస్టింక్షన్ కంటే కూడా ఎక్కువ. ఇంకా మరి ఆ యొక్క విధేయత మనం, ఆ అబ్రహాముకు ఉన్నటువంటి విధేయత మనం కలిగి ఉండాలి. యాకోబు రాసిన పత్రికలో చూస్తే ఒక మాట ఉంటుంది, తీయండి. యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం.
తీసారా? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి చదవండి. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియో, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణదైననియో గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగాను. చాలు ప్రియులారా, ఇక్కడ యాకోబు రాసినటువంటి పత్రికలో కూడా మనం అబ్రహాముని గురించినటువంటి విశ్వాసం గురించి ఇక్కడ మనం తెలుసుకుంటా ఉన్నాం. అబ్రహాం విశ్వాసం ఎలాంటిదంట? మన విశ్వాసం లాంటిదేనా? విశ్వాసం ఎలా ఉండాలంటే క్రియలతో కూడినదై ఉండాలి. పౌలు గారు చాలాసార్లు ఇదే మాట చెప్పాడు. ఆ సంఘాలకు లెటర్లు రాస్తూ క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పాడు ఆయన. అబ్రహాం విశ్వాసం ఎలాంటిదంటే క్రియలతో కూడుకున్నది. అందుకనే అది క్రియలతో కూడుకొని మరి ఇది కార్యసిద్ధి కలుగజేసింది. క్రియల మూలముగా ఆయన విశ్వాసం ఏమైందంట? పరిపూర్ణమైనది. ఏ క్రియ చేస్తాడు ఆయన? కుమారుడిని ఇవ్వటానికి వెనకాడలేదు. ఏర్పాటు చేసుకున్నాడు. బలికి కావాల్సిన అన్ని తీసుకొని కుమారుని తీసుకొని చివరి మోరియా పర్వతం మీదకి కూడా ఎక్కేశాడు. కత్తి కూడా ఎత్తేసాడు ఇవ్వటానికి. అర్థమైందా? ఏడ కూడా వెనకడుగు వేయలేదండి. ఏడ వెనకడుగు వేయలా. ఎక్కడ కూడా సెకండ్ థాట్ రాలా. ఇవాళ వద్దా అని, ప్రవ్వా ఏం చేయమంటావు అని దేవుడిని అడగలేదండి. సణుగుడు గొడుగుడు ఆయన జీవితంలో లేవు. ఆయనకి తెలియవు. సంపూర్ణ విధేయత, క్రియలతో కూడింది అది. అట్టి విశ్వాసం మనలో ఉండాలి. అదే నిజమైనటువంటి విశ్వాసం అంటే అదేనండి. అటు విశ్వాసం ఉంటే మనం ఏదైనా పొందుకోగలం. మన జీవితంలో మనం పొందుకోలేకపోతా ఉన్నామంటే మన విశ్వాసం ఎలాంటిదంటే అది బలహీనమైనటువంటి విశ్వాసము, క్రియలతో కూడినటువంటి విశ్వాసం. అది క్రియలతో కూడినదైతే మనము పొందుకుంటాం, ఏదైనా మనం పొందుకుంటాం. అబ్రహాము మరి ఆయన దేవుడిని నమ్మాడు. ఏమని నమ్మాడు? దేవుడు ఆయనకి వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? ఇదిగో నీ ఆకాశ నక్షత్రాలు నీ వల్ల అయితే లెక్కేవన్నాడు. ఈ ఇసుకరేణువును నీకు వీలైతే లెక్కేవన్నాడు. అలా నీ సంతానాన్ని నేను చేస్తానని మాట ఇచ్చినవాడు నమ్మదగిన వాడు, ఆయన సమర్థుడు అనేది ఆయన నమ్మాడండి. ఆయన నమ్మాడు కాబట్టే ఇంకా ఆయనకి సెకండ్ థాట్ లేదు. నేను ఈయన ఇస్తే నాకేమైద్ది, మరి ఆయన మాట ఇచ్చాడు, ఎలా నెరవేరుస్తాడు? ఈయన ద్వారా కదా మరి దేవుడు ఆకాశ నక్షత్రాల్లో చేస్తా అన్నాడు, ఇసుకరేణువులాగా చేస్తా అన్నాడు. మరి ఆయన ఇస్తే నాకు ఎట్టయిద్ది, ఎలా చేస్తాడు? ఈయన చనిపోతే ఏంటని ఆయన అనుకోవాలా. అసలు ఆలోచన ఆయనకి రాలేదు. దాన్నే కంప్లీట్ ఒబీడియన్స్, టోటల్ ఒబీడియన్స్ అంటాం మనం. సంపూర్ణ విధేయత అంటే అదే. నువ్వు సంపూర్ణతగా విధేయత చూపించినప్పుడు నీకు ప్రశ్న ఉండదు. ఇంకా నీకు సెకండ్ థాట్ ఉండదు. ఇంకా మీకు మారు ప్రశ్న ఉండదు. నువ్వు ప్రశ్నిస్తున్నావంటే నీళ్ళేమి లేదు, విధేయత లేదండి. విధేయత లేదు. విధేయత చూపిన వాడు ప్రశ్నించడండి. చేయమన్నప్పుడు చేస్తాడంతే. ఎందుకు చేయాలని అడిగామనుకో ఇంకంతే. చేయమన్నప్పుడు చేయటమే పని. ఏం చెప్తే అది చేయటమే. అదే చేశాడు అబ్రహాం. అందుకనే విశ్వాసులకు తండ్రి ఆయన ఊరకనే అవల. అబ్రహాము దేవుని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడిను. అంతేకాదు దేవుని స్నేహితుడని పేరు ఆయనకి కలిగిందంట. దేన్ని బట్టి అంటే విధేయతను బట్టి, విశ్వాసాన్ని బట్టి కాదు. ఆయన దేవునికి చూపినటువంటి విధేయత, ఆ తర్వాత క్రియలతో కూడినటువంటి ఆయనకు విశ్వాసాన్ని బట్టి అది కలిగింది. ఇది రెండవదిగా. మూడవదిగా
హోలీనెస్ అండ్ ప్యూరిటీ మనకు కావలసినటువంటిది. పరిశుద్ధత, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. ఒక రిఫరెన్స్ మీకు చెప్తాను. ఆదికాండం 39వ అధ్యాయం. ఏడు నుంచి మనం చదువుకుందాం. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించాను కదా, నా వశములో తన ఒంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కొట్టుకొందునని తన యజమానిని భార్యతో అనేను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో శయనించుడికైనను ఆమెతో నుండుటికైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరినూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని పై వస్త్రమును పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. చాలండి. ఈ వృత్తాంతం మనందరికీ తెలిసిందే. చిన్నప్పుడు సండే స్కూల్ నుంచి విని ఉంటారు. యోసేపు గురించినటువంటి సంగతి, ఆయనకు వచ్చినటువంటి శోధన గురించే. మరి ఆయన ఎలాగో తన యొక్క పరిశుద్ధతను, తన యొక్క ప్యూరిటీని, మరి హోలీనెస్ని ఆయన కాపాడుకున్నాడు. పాపము చేయటానికి అవకాశం ఉండి కూడా పాపము చేయకపోవటమే ప్యూరిటీ అంటే. అర్థమైంది? పరిశుద్ధత అంటే అదే. పాపము చేయటానికి అవకాశం లేక పాపము చేయకుండా ఉండటం కాదు గొప్పతనం. అర్థమైందా? తప్పు చేయటానికి అవకాశం లేక తప్పు చేయకపోవటం కాదు గ్రేట్నెస్. తప్పు చేసే అవకాశం ఉండి కూడా తప్పు చేయకపోవటమే పరిశుద్ధత అంటే. ఇక్కడ యోసేపుకు మనకు తెలుసు, ఆవిడ ఎంతో కాలముగా శోధిస్తూ ఉన్నది యోసేపుని తప్పు చేయటానికి. తనతో లోపడ్డా? లోపడలేదు. ఎందుకనంటే ఆయన దేవునితో నిబంధన చేసుకున్నాడు. ఏ భక్తుడు అదే అంటాడు. ఆయన కూడా నేను నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను, నేను ఎలా చూడగలను అంటాడు ఆయన. అంటే పరిశుద్ధత అంటే అదేనండి, మన శరీరం, మన ఘటమును కాపాడుకోవటమే. ఈ లోక మాలిన్యం మన అంటకుండా తన్ను తాను కాపాడుకుంటే పరిశుద్ధత అనే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఇక్కడ యోసేపు మన ఆయన పరిశుద్ధుడిగా పిలువబడ్డాడు. ఆయన ఏం చేస్తాడంటే ఈ ఫ్లడ్ అవే ఓకే పారిపోయాడండి. పౌలు గారు తిమోతికి రాస్తూ అదే అంటున్నాడు, నీ యవ్వనేచ్ఛల నుండి నువ్వు పారిపో అని లెటర్లో తెలియజేస్తూ ఉన్నది. పేతురు రాసిన పత్రికలో మనం చూస్తే చూడండి ఒకసారి. మొదటి పేతురు 1 నేను ముగించేస్తున్నాను త్వరగా, సమయం అయిపోయింది. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు. నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో
మీరు కుండన నీ కుండినా సమస్త చాలండి. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు ఏమని, నేను పరిశుద్ధుడిని. అంటే మనం నమ్మినటువంటి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం ఎలా ఉండాలంటున్నాడు, పరిశుద్ధులముగా ఉండాలి. అంతకుముందు మనం దేవుడిని ఎరగకముందు మనం ఎలా ఉన్నామో సరే, కానీ ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చినాక మనం ఏం చేయాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మరి నాలుగవదిగా మనకు కావాల్సింది ఏంటంటే హ్యూమిలిటీ. ఓకే, సో హ్యూమిలిటీ అంటే తెలుగులో తగ్గింపు. ఓకే, మనం దేవుని పిల్లలముగా మనకు ఉండాల్సింది ఏంటంటే తగ్గింపు స్వభావం. పరిశుద్ధ గ్రంథం మొత్తం తెలియజేస్తా ఉన్నది, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు మరి హెచ్చించబడతాడు. మనం మోషేను మనం చూసినట్లయితే మరి సంఖ్యాకాండంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండము 12వ అధ్యాయము. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనం. మోషే భూమి మీద ఉన్న వారిలో యెహోవా ఆ మాట వినను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఈ మాట దేవుడే చెప్తా ఉన్నాడు మోషేని గురించి. ఎందుకు ఆయన మిక్కిలి సాత్వికుడిగా ఉన్నాడు అక్కడ, దేన్ని బట్టి ఉన్నాడంటే ఆయన దేవుని మాటను ఆయన విన్నాడు. అలాగే మన ఫిలిప్పీలకు రాసిన పత్రిక కూడా మనం చూసి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పి 2వ అధ్యాయం 5 నుంచి చదువుకుందామా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉంటూ విడిచిపెట్టుకోవడానికి భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొను. మరియు ఆయన ఆకారం ముందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనేను. చాలండి, ఇక్కడ దేవుడే తన్ను తాను తగ్గించుకున్నాడండి. మనమెంత ఎలా తగ్గించుకున్నాడు ఆయన అంటే మరణము, శిలువ మరణము పొందినంతగా. ఈ శిలువ మరణం పొందినంతగా విధేయత చూపటం అనేది ఏ మానవుడి వల్ల కాదు. దేవుడు అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన మరి దేవుని కుడి పార్శ్వమున కూర్చోనేటువంటి గొప్ప భాగ్యం ఆయన పొందుకున్నాడు. మరి మనము కూడా క్రీస్తు యేసును కలిగినటువంటి మనసును మనము కూడా కలిగి ఉంటే మరి మనము నిజముగా దేవుని పిల్లలముగా మనం పిలబడతాము. అప్పుడు మరి మనము పైకి భక్తి కలిగిన వారి వలె కాక మరి దేవుని శక్తిని నిజముగా ఆశ్రయించిన వారమై ఉంటాము. దేవుడు ఆ విధంగా జీవించే కృపణ నీకు, నాకు, మనందరికీ, సంఘానికి దేవుడు దయచేయును గాక. ఆమేన్. మోకరించుదాం. లైట్లు కూడా జెస్సీ లైట్ రెండు లైట్ మోకరించుదాం, కళ్ళు మూసుకుందాం. ముగింపుకు వచ్చాం. క్రీస్తేసు ప్రభు తన రక్తమిచ్చి కొన్నటి సంగమునా